అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా జోరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి తోడు ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ఇటు శ్రీకాకుళం జిల్లాతో పాటుగా అటు ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వంశధార, నాగావళి నదులకి ఆకస్మికంగా వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వంశధార నదికి సంబంధించి గొట్టా బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ స్థాయికి నీరు చేరితే మాత్రం శ్రీకాకుళం, గారా, కొత్తూరు, పొలాకి, జలమూరు, నర్సనపేట మండలాల్లో సుమారు 48 గ్రామాలు చాలా తీవ్రంగా ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. రేపటికి నాగావళి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తీరం వెంబడి ఆముదాల వలస, బూర్జా, ఎచ్చర్ల మండలాల్లో 11 గ్రామాలకి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షం పడుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తున్నప్పటికీ అది రాను రాను మరింత జోరందుకుంటున్నటువంటి పరిస్థితి. గాలుల తీవ్రత కూడా రాను రాను పెరుగుతోంది. ఇటు శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎగుంటి ఒరిస్సా రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు పడతాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నదులైనటువంటి నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్ను ఫ్లడ్ ఇన్ఫ్లో ఫోర్కాస్ట్ బులెటిన్ అయితే ఓ బులెటిన్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే రేపటికి మరింత వరద ఉధృతి మరింత పెరుగుతుంది నదుల్లో అని చెప్పి ఆ బులెటిన్ తెలియజేసింది. అది గొట్టా బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద స్థాయిలో కనుక వరద నీరు చేరినట్లయితే మొత్తం 7 మండలాలు, జిల్లాలోని 7 మండలాల పరిధిలో 48 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అంచనా వేసింది. అటు శ్రీకాకుళం, గారా, కొత్తూరు, జలుమూరు, పోలాకి, గారా, నరసనపేట మండలాల్లోని 48 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే రెండో ప్రమాద స్థాయిలో ఉంటే 39 గ్రామాల వరకు కూడా ఎఫెక్ట్ అవుతాయని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ఇటు నాగావళికి కూడా రేపటికి మరింత వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. తోటపల్లి, అదేవిధంగా నారాయణపురం ఆనకట్ట వద్ద అయితే మరింత వరద నీరు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అది కూడా ప్రమాద స్థాయికి చేరుకున్నట్లయితే అటు బూర్జా, ఆమదాల వలస, ఎచ్చర్ల మండలాల పరిధిలోని 11 లోతట్టు ప్రాంతాలు యొక్క లోతట్టు ప్రాంతాలు ఈ వరద ముప్పుకి ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఈ యొక్క ఫ్లడ్ ఇన్ఫ్లో ఫోర్కాస్ట్ బులెటిన్ తెలియజేయడం జరిగింది. అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధమై ఉంది. అవసరమైతే లోతట్టు ప్రాంతాలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు ఆ గ్రామ ప్రజలను తరలించేందుకు కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వరద ముప్పు రేపటికి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొని ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లా, నాగావళి నదీ తీరం.